హాయ్ అండి. వెల్కమ్ టు వర్ధమాన్ సిల్వర్స్. మా షాప్ అడ్రస్ వచ్చేసరికి మీకు విజయవాడ గవర్నర్పేట్ జైహింద్ కాంప్లెక్స్ ఆపోజిట్లో ఉంటుంది. ఈరోజు కలెక్షన్ వచ్చేసరికి మీకు లైట్ వెయిట్‌లో విగ్రహాలనేవి చూపించబోతున్నాను. ఇవన్నీ కూడా మీకు 2D సిల్వర్‌లో మీకు చాలా గ్రాండ్ లుక్ అనేది ఉంటుంది. ప్రతీదీ కూడా డీటెయిల్‌గా ఫేస్ అయినా సరే అమ్మవారు నవ్వుతూ చాలా అందంగా నీట్‌గా ఉండే ఐడల్స్ అయితే గనక మీకు ఈరోజు చూపించబోతున్నాను రండి. స్టార్టింగ్ వచ్చేసరికి మీకు గణేష్ చూపించబోతున్నాను. ఇది చూసినట్టయితే గనక మీకు 15 గ్రామ్స్ వెయిట్ అయితే వస్తుంది. మీకు 2 ఇంచెస్ నుంచి మీకు ప్రతీదీ కూడా 1½ ఇంచెస్ నుంచి అవైలబుల్ ఉంటుంది. మీకు 1½ ఇంచెస్, 2 ఇంచెస్, 3 ఇంచెస్, 3 ఇంచెస్ వరకు కస్టమైజేషన్ అనేది రెడీగా ఉంటుంది. లేదు ఇంకా బిగ్ సైజ్‌లో కావాలన్నా కస్టమైజేషన్ చేయించుకోవచ్చు. మీకు స్టార్టింగ్ 6 గ్రామ్స్ నుంచి స్టార్ట్ అయ్యి మీకు 60 గ్రామ్స్ వరకు అవైలబుల్ అనేది ఉంటుంది. అంటే చాలామంది ఏంటంటే 3 ఇంచెస్ వరకే మందిరంలో పెట్టుకోవాలి అనుకుంటారు. అలా అనుకునే వాళ్ళందరికీ కూడా రెడీగానే ఐడల్స్ అనేది రెడీగా ఉంటాయండి. అందులోనే మీరు చూసుకున్నట్టయితే మీకు గణేష్ తర్వాత లక్ష్మీదేవి చూపించబోతున్నాను. ఇదంతా చూసినట్టయితే గనక మీకు ఫేస్ క్లారిటీ కూడా చాలా అందంగా ఉండి ఆభరణాలతో సహా ప్రతీదీ కూడా చాలా క్లారిటీగా కనిపిస్తుంది. ఇవి కూడా మీకొచ్చేసరికి 6 గ్రామ్స్ నుంచి 6, 15, 25, 30, 40, 50, 60 ఇలా సైజెస్ అవైలబుల్ అనేది ఉంటుంది. అందులోనే మీకు నెక్స్ట్ వచ్చి సరస్వతీదేవి. మనకి మెయిన్‌గా ఏంటంటే లక్ష్మీ, గణేష్, సరస్వతి కంపల్సరీగా తీసుకుంటారు. ఇవన్నీ కూడా మనకి సేమ్ సైజులో ఏ సైజులో కావాలన్నా కూడా సేమ్ పొజిషన్‌లో మనం కస్టమైజేషన్ అనేది చేపిచ్చాము. నెక్స్ట్ వచ్చి మీకు దుర్గాదేవి. కనకదుర్గ అమ్మవారు చూడండి చాలా నీట్‌గా ప్రతీదీ కూడా ప్రతి ఆయుధం కూడా కనిపిస్తుంది. ప్రతి ఐటెమ్ ఫేస్ క్లారిటీ అయితే చాలా అందంగా ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసరికి మీకు లలితాదేవి చూపించబోతున్నాను. లలితాదేవి చాలామంది అడుగుతా ఉంటారు. ఇది చూసినట్టయితే గనక మీరు చూడండి చక్కగా చెరుగ్గడ కూడా చాలా నీట్‌గా కనిపించి మీకు లలితాదేవి వచ్చేసరికి 35 గ్రామ్స్ నుంచి స్టార్ట్ అవుతుంది. ఇందులో 35 గ్రామ్స్, 50 గ్రామ్స్, 60 గ్రామ్స్ అవైలబుల్ ఉంటుంది. నెక్స్ట్ వచ్చి మీకు అష్టలక్ష్ములు. అంటే అష్టలక్ష్ములు వచ్చేసరికి మనకి బిగ్ సైజ్‌లోనే ఉంటాయి. అవేంటంటే చాలామంది బడ్జెట్‌ని బట్టి కొనుక్కోలేరు. ఇలా చూసినట్టయితే గనక మీకు మొత్తం ఒకటే ఫ్రేమ్‌లో అష్టలక్ష్ములు అవైలబుల్ ఉంది. మీకు ఇది వచ్చి 40, 50, 60 గ్రామ్స్‌లో అవైలబుల్ అనేది ఉంటుంది. ఇంకా తక్కువ వెయిట్‌లో కూడా అవైలబుల్ ఉంది. మీకు ఏ సైజులో కావాలన్నా కూడా మీరు కస్టమైజేషన్ అనేది చేపించుకోవచ్చు. నెక్స్ట్ వచ్చి మీకు శంకుచక్ర నామం. మనకి విత్ తోరణంతో వస్తుంది. ఇలా తోరణం వద్దు మాకు కొంచెం తక్కువ వెయిట్‌లో కావాలంటే మనం తోరణం తీసేసి ఓన్లీ శంకుచక్రనామం కూడా కస్టమైజేషన్ చేపించుకోవచ్చు. నెక్స్ట్ అందులోనే మనకి గజలక్ష్మి వస్తుంది. ఇది కూడా అంతేనండి. తోరణంతో అటు ఇటు ఏనుగులొచ్చి చాలా అందంగా ఉంటుంది. ఇలా కాకుండా మాకు తక్కువ వెయిట్‌లో కావాలంటే తోరణం తీసేసి కూడా కస్టమైజేషన్ చేపించుకోవచ్చు. నెక్స్ట్ వచ్చి మనకి గోకృష్ణ అంటే కృష్ణుడు. రాధాకృష్ణ కాకుండా మాకు సింగిల్‌గా కృష్ణుడు కావాలి. ఆవుతో ఉంటే మంచిది అంటారు కాబట్టి ఈ రకంగా తీసుకోవచ్చు. అందులోనే మనకి నెక్స్ట్ వచ్చి రామ్ సెట్ అండి. మొత్తం టోటల్‌గా రాముడు, సీత, లక్ష్మణుడు, ఆంజనేయ స్వామితో సహా మొత్తం టోటల్‌గా సెట్ వచ్చేసరికి ఇది కూడా అంతే మనకి 6 గ్రామ్స్ నుంచి స్టార్ట్ అయ్యి 60 గ్రామ్స్ వరకు అవైలబుల్ ఉంటుంది. నెక్స్ట్ వచ్చి లక్ష్మీ నరసింహస్వామి. చాలామంది అన్ని దేవుళ్ళు కావాలి అని లక్ష్మీ నరసింహస్వామి, లక్ష్మీనారాయణ మన దగ్గర ప్రతి ఒక్క గాడ్ కూడా అవైలబుల్ ఉంటుంది. అంటే ఓన్లీ పర్టిక్యులర్‌గా పెట్టే గాడ్సే కాకుండా దత్తాత్రేయ అని, మనకి గోవిందరాజ స్వామి ప్రతి ఒక్క దేవుడు ఏ దేవుడు ఈ పలానా దేవుడు లేదు అని లేకుండా ప్రతి ఒక్కటి కూడా అవైలబుల్ ఉంటుంది. నెక్స్ట్ వచ్చి మీకు సత్యనారాయణ స్వామి. చాలామంది గృహప్రవేశాలకి మెయిన్‌గా సత్యనారాయణ స్వామి అడుగుతారు. ఇది వచ్చేసరికి మీకు 6 గ్రామ్స్ నుంచి ఇది కూడా 60 గ్రామ్స్ వరకే అవైలబుల్ ఉంటుంది. మీకు మొత్తం క్లారిటీ చూసుకున్నట్టయితే కనుక మనకు పటంలో ఎలా అయితే సత్యనారాయణ స్వామి ఉంటుందో అట్లనే చాలా నీట్‌గా ఉంటుంది. నెక్స్ట్ వచ్చి మనకి శివపార్వతి. అంటే చాలామంది శివుడు ఫ్యామిలీ అడుగుతారు. విడిగా శివపార్వతి కూడా అడుగుతారు. అలా కావాలనుకునే వాళ్ళకి శివుడు, పార్వతి కలిపి ఇలా కస్టమైజేషన్ అనేది చేయడం జరిగింది. ఇవి కూడా అంతేనండి. మీకు 3 సైజెస్ అవైలబుల్ ఉంటాయి. నెక్స్ట్ వచ్చి మనకి ఆంజనేయ స్వామి. ఆంజనేయ స్వామి మనకి స్టాండింగ్‌తో కావాలన్నా ఉంటుంది. లేదు కూర్చొని కావాలండి అని చాలామంది అడుగుతారు. అలా కావాలన్నా కూడా రెడీగా ఉంటాయి. నెక్స్ట్ వచ్చి మీకు సాయిబాబా. సాయిబాబా ఇలా స్టోన్ మీద కూర్చున్నదే కాదు మాకు దర్బార్ సాయిబాబా కావాలి లేదా షిరిడి సాయిబాబా కావాలి అన్నా కూడా అవైలబుల్ ఉంటుంది. నెక్స్ట్ వచ్చి మనకి వెంకటేశ్వర స్వామి. మనకి బాలాజీ వచ్చేసరికి ఇలా మకర తోరణంతో ఉంటుంది. లేదు మాకు అలా కాదండి ఫ్యామిలీ కావాలి అమ్మవారితో కలిపి కావాలి అంటే ఇలా కూడా సైజెస్ అవైలబుల్ ఉన్నాయి. ఇందాక మీకు చూపించాను కదా శివపార్వతి ఓన్లీ శివుడు, పార్వతి మాత్రమే ఉంది. ఇది చూసుకున్నట్టయితే కనుక మీకు మొత్తం ఫ్యామిలీ వస్తుంది. వినాయకుడు, సుబ్రహ్మణ్య స్వామి అంటే నంది ప్రతి ఒక్క వాహనంతో సహా ఈ రకంగా వస్తుంది. మనకి తక్కువ వెయిట్‌లో అంటే మనకి అందరూ కస్టమైజేషన్ ఏంటంటే ఎక్కువ వెయిట్‌లో తీసుకోలేని వాళ్ళు ఉంటారు. సాలిడ్‌లో విగ్రహాలు వచ్చేసరికి మనకి ఇదే విగ్రహం వచ్చి 50, 60 గ్రామ్స్ పడుతుంది. అదే మనం ఇలా 2Dలో తీసుకుంటే గనక మనకి ఒక 25 గ్రామ్స్, 30 గ్రామ్స్‌లో కూడా అవైలబుల్ ఉంటుంది. ప్లస్ ఏంటంటే మనకి ప్రతీదీ క్లారిటీగా ఉంటుంది.
అందులోనే అంటే అన్నపూర్ణాదేవిని కూడా చాలామంది అడుగుతారు. అలా కావాలి అనుకున్న వాళ్ళకి అన్నపూర్ణాదేవి కూడా అవైలబుల్ ఉంది. వీటిలో కూడా సైజెస్ అవైలబుల్ ఉన్నాయి. ఇంకా డిఫరెంట్‌గా ఏంటంటే ఇప్పుడు ఎక్కువగా సూర్యుడు, చంద్రుడు కావాలి అని చెప్పి ప్రతి ఒక్కళ్ళు మందిరంలో పెట్టుకుంటున్నారు. అలాంటి వారి కోసం సూర్యుడు, చంద్రుడు కూడా మేము కస్టమైజేషన్ అనేది చేపిచ్చాము. చూడండి. మీకు చక్కగా మందిరంలో సూర్యుడు, చంద్రుడు చాలా నీట్‌గా ప్రతి ఒక్కటి కూడా డీటెయిల్‌గా ఉంటుంది. వీటిల్లో కూడా మీకు సైజెస్ 3 సైజెస్ అనేది అవైలబుల్ ఉంటుంది. ఇవే కాకుండా మాకు ఓన్లీ ఇలా కాదండి. ఒక ఫ్రేమ్‌లో కావాలి ఈ విగ్రహాలన్నీ కూడా అంటే కూడా మీకు కస్టమైజేషన్ అనేది చేపించుకోవచ్చు. అంటే విడివిడిగా పెట్టుకోవడానికి కష్టం కదా! మేమేదన్నా ఒక ట్రేలా పెట్టుకోవాలి, లేదా ఒక సింహాసనం పెట్టుకోవాలి అనుకునే వాళ్ళకి సింహాసనాలు కూడా కస్టమైజేషన్ అనేది ఉంది. ప్లస్ రెడీగా కూడా మన దగ్గర అవైలబుల్ ఉంటాయి. లేదండి అంత వెయిట్ పెట్టుకోలేము అనుకునే వాళ్ళకి ఈ రకంగా ట్రే తీసుకొని మనకి ఏ విగ్రహం కావాలంటే ఆ విగ్రహం పెట్టుకొని పూజ చేసుకోవచ్చు. అంటే ఇప్పుడు ఒక లక్ష్మీదేవి పెట్టుకొని 108 ఫ్లవర్స్‌తో పూజ చేసుకోవాలన్నా, అలా డిఫరెంట్‌గా మనం తక్కువ వెయిట్‌లో చక్కగా మందిరంలో స్పేస్‌ని బట్టి మనం ఈ సైజెస్ అనేది ఉంటాయి. ఈ ట్రే వచ్చేసరికి మీకు 100 గ్రామ్స్ నుంచి స్టార్ట్ అయ్యి 100, 150, 200 హాఫ్ కేజీ, కేజీ వరకు అవైలబుల్ ఉంటాయి. అంటే మనకు కావాల్సిన బడ్జెట్‌లో ఉంటాయి. ఈ విగ్రహాలే కాకుండా మీకు ఒకటే ఫ్రేమ్‌లో చక్కగా లక్ష్మీదేవులు, అష్టలక్ష్ములు కావాలి అనుకునే వాళ్ళు ఈ రకంగా తీసుకోవచ్చు. చూడండి మీకు ప్రతి ఒక్క లక్ష్మీదేవి క్లారిటీగా చాలా అందంగా ఒకటే ఫ్రేమ్‌లో ఉంటుంది మీకు. ఇలా చక్కగా యూ షేప్‌లో వచ్చి, మనకి స్పేస్ కూడా చాలా తక్కువ స్పేస్‌లో చక్కగా కస్టమైజేషన్ అనేది చేపించడం జరిగింది. ప్లస్ ఏంటంటే, మనకి పెద్ద పెద్ద విగ్రహాలు వద్దండి. ఒక 1 ఇంచ్‌లో చాలు, 2 ఇంచెస్‌లో చాలు అనుకునే వాళ్ళు కూడా ఈ రకంగా కస్టమైజేషన్ చేపించుకోవచ్చు. ఇది కొంచెం స్మాల్‌గా ఉంది కదా! మాకు బిగ్ సైజ్‌లో కావాలన్నా కస్టమైజేషన్ అనేది అవైలబుల్ ఉంది. అందులోనే మీరు నెక్స్ట్ చూసుకుంటే గనక దశావతారాలు. చూడండి చాలా క్లారిటీగా ప్రతి ఒక్క అవతారం కూడా మీకు చాలా నీట్‌గా ఉంటుంది. మొత్తం చుట్టూ నక్షి వర్క్‌తో చాలా అందమైన దశావతారాలైతే మేము కస్టమైజేషన్ చేపిచ్చాము. ఇలా స్ట్రెయిట్‌గా కాకుండా మనకు కర్వ్ షేప్‌లో కూడా మనం దశావతారాలనేది కస్టమైజేషన్ చేపిచ్చాం. మనకి అష్టలక్ష్మిలైనా సరే ఇలా ఫ్రేమ్‌లో చేపిచ్చుకోవచ్చు. లేదు అన్ని గాడ్లు ఒకటే ఫ్రేమ్‌లో కావాలన్నా కూడా కస్టమైజేషన్ ఉంది. చాలామంది బాలాజీని మెయిన్ గాడ్‌గా పూజిస్తారు కదా! వాళ్ళేంటంటే శంకు చక్ర నామాలు మెయిన్‌గా పెట్టుకుంటారు. వాళ్ళ కోసం మేమేంటంటే లైట్ వెయిట్‌లో ఇలా కస్టమైజేషన్ చేపిచ్చాము. ఇదొచ్చేసరికి మనకు చాలా తక్కువ వెయిట్‌లో ఇదే మనకు సాలిడ్‌లో కావాలంటే ఒక 150 గ్రామ్స్ అలా పడుతుంది. ఇదొచ్చేసరికి మనకి ఓన్లీ 45 గ్రామ్స్‌లో కస్టమైజేషన్ అనేది చేపిచ్చాం. మీకు పెయిర్ వచ్చి 90 గ్రామ్స్ టు 100 గ్రామ్స్ పడుతుంది. సో, ఏంటంటే ఇలా కూడా అవైలబుల్ ఉంది. లేదు ఇలా వద్దు ఇంకా బిగ్ సైజ్‌లో కావాలంటే మనకు మధ్యలో స్టాండ్ పెట్టించుకొని హైట్‌లో కూడా కస్టమైజేషన్ చేపిచ్చుకోవచ్చు. మనకి ఏ సైజ్‌లో కావాలన్నా కూడా ప్రతి ఒక్కటి కూడా మన దగ్గర కస్టమైజేషన్ అనేది ఉందండి. ఈ ఐడల్స్ అంటే నేను శాంపిల్స్‌కి మాత్రమే కొన్ని కొన్ని ఐడల్స్ చూపిచ్చాను. ఇంకా మన దగ్గర ఏ దేవుడు కావాలన్నా కూడా అవైలబుల్ ఉంది. ఇప్పుడు వరకు ఐడల్స్ కలెక్షన్ చూపిచ్చాను కదా! ఇప్పుడు అందులోనే ఒక డిఫరెంట్ కలెక్షన్ చూపించబోతున్నాను. అదొచ్చేసరికి మనం ఈ 2డీ ఐడల్స్‌తోనే కస్టమర్స్ కోసం కొంచెం వెరైటీగా ఇలా కస్టమైజేషన్ అనేది చేపిచ్చాం. చెంబులు కలసం చెంబొచ్చి అంటే ఎప్పుడు రొటీన్‌గా నక్షి డిజైన్‌లో అలానే వస్తుంది అమ్మవారు. ఇది ఏంటంటే మేము ఐడల్ సెపరేట్‌గా చేపిచ్చి దీనికి అటాచ్ చేసి ఇలా డిఫరెంట్‌గా కస్టమైజేషన్ అనేది చేపిచ్చాము. అంటే మీరు ఇంతవరకు ఇలా చూసుండరు. మీరు చూసినట్టయితే గనక మొత్తం ప్లెయిన్ డిజైన్ వచ్చి ఇక్కడ కస్టమైజేషన్ చూడండి. ప్రతి ఒక్కటి కూడా చాలా డీటెయిల్‌గా అమ్మవారు ఎంబోజ్ అవుతూ ఉంటుంది. పైనంతా కూడా మీకు ఇంతకుముందు ఇలా ఓన్లీ నక్షి వర్క్‌తో వచ్చేది అమ్మవారు. ఇప్పుడైతే గనక మీకు ఇలా ఐడల్స్ లాగా చాలా నీట్‌గా ఎంబోజ్ అయ్యి ప్రతి ఒక్క అవతారం కూడా చాలా నీట్‌గా ఉంటుంది. ఈ సైజ్ వచ్చేసరికి మీకు 250 గ్రామ్స్ నుంచి స్టార్ట్ అవుతుంది. 250, 350, 450, 500 ఇలా డిఫరెంట్ డిఫరెంట్ సైజెస్‌లో ఉంది. మీకు హాఫ్ కేజీలో సైజ్ వచ్చేటసరికి చూడండి అష్టలక్ష్మి చాలా గ్రాండ్‌గా ఉంటుంది. మనకేంటంటే ఆ అష్టలక్ష్ములు పెట్టుకొని పూజ చేసుకున్నట్టే ఉంటుందండి. కలశం చెంబులా అనిపించదసలు. చాలా నీట్‌గా బావుంటుంది. మీరు పెట్టగానే చక్కగా ఇందులో మనం ఆకులు, కోకోనట్ కూడా మన దగ్గర అవైలబుల్ ఉంటుంది. అది కూడా సెట్‌గా తీసుకుంటే గనక మనకి ఫంక్షన్స్‌లో చాలా గ్రాండ్ లుక్ వస్తుంది. ఇప్పుడు మీకు అష్టలక్ష్మిలో చెంబులు చూపించాను కదా! అలాగే అష్టలక్ష్మిలో కామాక్షి దీపం ఇదొచ్చేసరికి మనకి హాఫ్ కేజీ వెయిట్ వస్తుంది. మీరు చూసుకున్నట్టయితే గనక అంటే ఇది యాంటిక్‌లో 92.5లో కస్టమైజేషన్ అనేది చేపించుకుంటే ఈ రకంగా ఉంటుంది. అందులోనే సెమీ యాంటిక్ అండి. అంటే అంత బ్లాక్‌గా వద్దు మాకు దేవుళ్ళ దగ్గర ఇంత బ్లాక్‌గా పెట్టుకోవడం ఇష్టం లేదు అనుకునే వాళ్ళకి ఈ రకంగా సెమీ యాంటిక్‌లో కూడా మీకు ఇదంతా వైట్ పాలిష్‌లో వచ్చి ఓన్లీ అష్టలక్ష్ముల వరకే గ్రాండ్ లుక్ కోసం ఒక కస్టమర్ కోసం మేము ఇలా కస్టమైజేషన్ అనేది చేపిచ్చాము. ఇలా కాకుండా మాకు టోటల్‌గా వైట్‌లో కావాలి అన్నా కూడా కస్టమైజేషన్ చేపిచ్చుకోవచ్చు. లేదు మాకింత సైజ్ ఒద్దు, కొంచెం సైజ్ తగ్గినా పర్వాలేదు అనుకుంటే ఆ రకంగా కూడా కస్టమైజేషన్ అనేది అవైలబుల్ ఉంది. వీటిల్లో మీకు ఇవన్నీ కూడా చూసినట్టయితే గనక ఓన్లీ జస్ట్ శాంపిల్స్‌కి మాత్రమే మన స్టోర్‌లో ఏ ఐటెమ్స్ ఉన్నాయో నేను చూపిస్తున్నాను. ఇంకా మీరు ఐటెమ్స్ కావాలనుకునే వాళ్ళు వీడియో కాల్ సపోర్ట్ తీసుకొని ప్రతి ఒక్క ఐటెమ్ కూడా చూడొచ్చు. మనకి మందిరానికి సంబంధించిన ప్రతి ఒక్క ఐటెమ్ కూడా మన దగ్గర అవైలబుల్ ఉంటుంది. సో, ప్రతి ఒక్కళ్ళు కూడా ఒకసారి దగ్గరలో ఉంటే గనక షాప్‌కి విజిట్ చేసి
మీరు ఐటమ్ చూడొచ్చు. మీకు నెక్స్ట్ వచ్చేసరికి చెప్పాలంటే మనది ఆల్ ఓవర్ ఇండియా ఫ్రీ షిప్పింగ్ ఉంటుంది. ఇంటర్నేషనల్ ఛార్జెస్ అయితే కొంచెం ఛార్జెస్ పడతాయి. థ్యాంక్ యూ.